వరంగల్ జిల్లా వాజేడు ఎస్ఐ సూసైడ్ ఘటనలో కొత్త కోణం బయటపడింది. ఎస్ఐ బలవన్ మరణానికి కారణంగా భావిస్తున్న యువతి దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సూర్యాపేటలో ఇద్దరు యువకులను ఓ కుటుంబాన్ని యువతి వేధింపులకు గురిచేసింది. పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేసినట్లుగా తెలుస్తోంది. తన మాట వినకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లైంగిక వేధింపుల కేసులు పెడతానంటూ సదరు మహిళ బ్లాక్మెయిల్ చేసినట్లుగా తెలుస్తోంది. లేకపోతే తానే సూసైడ్ చేసుకుంటానని బెదిరించినట్లుగా విచారణలో వెల్లడైంది. అయితే ఎస్ఐ ఘటనలో యువతి సూసైడ్ డ్రామా ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు. అక్రమంలోనే గన్ ఫైర్ జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక యువతి ట్రాప్లో హరీష్ బలయ్యాడని పోలీసులు అంటున్నారు. వరంగల్ జిల్లా వాజేడు ఎస్ఐ సూసైడ్ ఘటనలో కొత్త కోణం బయటపడింది. ఎస్ఐ బలవన్ మరణానికి కారణంగా భావిస్తున్న యువతి దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సూర్యాపేటలో ఇద్దరు యువకులను ఓ కుటుంబాన్ని యువతి వేధింపులకు గురిచేసింది. పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేసినట్లుగా తెలుస్తోంది. తన మాట వినకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లైంగిక వేధింపుల కేసులు పెడతానంటూ సదరు మహిళ బ్లాక్మెయిల్ చేసినట్లుగా తెలుస్తోంది. లేకపోతే తానే సూసైడ్ చేసుకుంటానని బెదిరించినట్లుగా విచారణలో వెల్లడైంది. అయితే ఎస్ఐ ఘటనలోనూ యువతి సూసైడ్ డ్రామా ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ క్రమంలోనే గన్ ఫైర్ జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి ట్రాప్లో హరీష్ బలయ్యాడని పోలీసులు అంటున్నారు.